మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. ఇదెక్కడి జాబితా అంటూ రాజకీయ పార్టీలు, కార్పొరేటర్ ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు. ఒక డివిజన్లోని ఓట్లు మరో డివిజన్లో ఉండటంతో పాటు చనిపోయిన, ఊరు విడిచిన వారి పేర్లు కూడా జాబితాలో దర్శనమిచ్చాయి. ఈ తప్పులను సవరించాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఇటీవల అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 49 వార్డులు ఉండేవి. కార్పొరేషన్గా మారిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను కలుపుకుని 60 డివిజన్లు ఏర్పాటు చేశారు. 60 డివిజన్లకు సంబంధించి సరిహద్దులు సైతం గతంలోనే నిర్ణయించారు. ఒక్కో డివిజన్లో 3600కు 10% అటూ ఇటుగా ఓటర్లు ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేశారు. కాగా తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను చూసి వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న ఆశావాహులతో పాటు ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒక డివిజన్ ఓటర్లను మరో డివిజన్లో కలిపారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో 40,000కు పైగా ఓటర్లుంటే మరికొన్ని డివిజన్లలో 2,600 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు. కార్పొరేషన్తో సంబంధం లేని తిమ్మాజీపేట, బొక్కలోనిపల్లె, ముసాపేట ఓటర్లు కార్పొరేషన్ ముసాయిదా జాబితాలో దర్శనమివ్వడంతో జనం కంగుతింటున్నారు. పద్మావతి కాలనీకి సంబంధించిన యాజ్ పర్ జీవో ప్రకారం ఉన్న దాన్ని 4 ముక్కలుగా డివైడ్ చేశారు. ఎక్కడో పాల్కొండ, క్రిస్టియన్పల్లిలో ఉన్న ఓట్లు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. దొంగ ఓటర్ లిస్టు దాదాపు 150 యాడ్ అయినాయి. అంటే ఎక్కడెక్కడనో తీసుకుపోయి పాలకొండ విలేజ్ ఓటర్లను దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఓటర్ లిస్టు అసలు చనిపోయిన వాళ్ళ ఓట్లు దాదాపు 60 మంది ఉన్నారు సార్ దీంట్లో. మహబూబ్నగర్ కార్పొరేషన్ 1,20,000 ఓట్లు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్లో. ఈరోజు ఈ 72,000 ఓట్లు ఎట్లా పెరిగినాయి మున్సిపల్ కమిషనర్గా చెప్పాలి. దీనిని మరలా ఒకసారి పరిశీలించి దీన్ని ప్రక్షాళన చేసిన అవసరం ఎంతైనా ఉంది. 4,052 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ముసాయిదా మన వార్డు కమిటీలో పెట్టారు. ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు. అందులో దాంట్లో ఫోటోలు లేవు. ఓ చిన్న బుక్లెట్ లాగా ఇచ్చేసి 4,000 ఓట్లు అంటే ఎలా వెతకాలి మేము దాంట్లో? అసలు ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు, మహబూబ్ నగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒకే ఇంట్లో వారిలో కొందరికి ఒక డివిజన్లో, మరికొందరికి మరో డివిజన్లో ఓటు హక్కు కల్పించారు. 31వ డివిజన్లో గతంలో 3,500 మంది ఓటర్లను చూపగా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 4,052కు చేరింది. అదనంగా బండ్లగేరి చూపుతూ కిసాన్ నగర్ నుంచి 30 ఇళ్లను కలిపి 552 మంది ఓటర్లు ఉన్నట్లు చూపారు. అప్పనపల్లి 3వ డివిజన్ ఓటరు జాబితాలో ఆ డివిజన్కు సంబంధం లేని బండ్లగేరి, మర్లు, శ్రీనివాస్ కాలనీ, వల్లభ్ నగర్, పాత పాలమూరు పరిధిలోని ఓటర్ల పేర్లు కనిపిస్తున్నాయి. యావరేజ్ మోర్ దాన్ 10% చాలా హైక్గా ఉన్నాయి. కొంతమంది ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకున్నారో, నేను పార్టీల పేరు చెప్పదలుచుకోలేదు, చాలామంది అంటే మేము గెలవాలి, మాకు అనుకూలంగా నోట్లు ఇక్కడ రావాలని కొంచెం మ్యానిపులేషన్ చేసినట్టు నా విచారణలో తేలింది. యావరేజ్గా 3,609 అంటే 3,600 కన్నా ఎక్సెస్గా చాలా కనిపించి ఉన్నాయి. వాటిపై మేము గౌరవ కమిషనర్ గారికి మళ్ళీ లిఖితపూర్వక ఫిర్యాదు చేయబోతున్నాము. ఈ కొన్ని ఓట్లు ఏమవుతుందంటే ఈ వార్డు ఓట్లు అవతల వాళ్ళకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అది ఇంకోటి దానిలో ఫొటోస్ కూడా లేకుండా వచ్చి చాలా ప్రాబ్లం అయినాయి. ఇంటి నెంబర్ కూడా కొన్ని అక్కడ ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అభ్యంతరాలని తీసుకొని మార్పులు చేయాలి. ఖచ్చితంగా అక్కడ వేరే వాళ్ళ పడడం వల్ల అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో 5 మంది ఉంటే తండ్రి ఓటు వేరే దగ్గర పడ్డది, 4 భార్య పిల్లలు ఒక దగ్గర ఉన్నాయి. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని తీసేయాలి. ఫోటోలు లేని ఏ విధంగా గుర్తిస్తారు ఈ ఓటర్ ఇది అని చెప్పేసి? పాలమూరు కార్పొరేషన్ని మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లతో పోల్చుకొని సరిచూడండి. హౌస్ వెరిఫికేషన్ చేశారా? ఏ హౌస్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని? దాదాపు సగం దొంగ ఓట్లు వాళ్ళకు బినామీలకు అప్పటిదప్పుడు వచ్చి వేయించుకునే ఓట్లే సగం ఉన్నాయి. శాసనసభ ఎన్నికలప్పటి ఓటర్లతో పోల్చితే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్లు అధికంగా కనిపిస్తున్నారని, కార్పొరేషన్ స్థాయిని నిలబెట్టేందుకు వేల సంఖ్యలో ఓటర్లను పెంచారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. మార్పులు చేసి తప్పులను సవరిస్తేనే ఎన్నికలు జరగాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొందరికి అనుకూలంగా డివిజన్ల విభజన, ఓటరు జాబితాను రూపొందించారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు వార్డు వైజ్గా రోడ్ మ్యాప్ ఇచ్చారో ఆ రోడ్ మ్యాప్ని పూర్తిగా గందరగోళమైన పరిస్థితులు సృష్టించడం జరిగింది. దాంట్లో మధ్యలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కూడా ఇంకో వార్డులకు కలపడం అనేది ఇది పూర్తిగా శోచనీయం. ఒకటే ఇంట్లో ఒకటే హౌస్ నెంబర్ ఉంది, దాంట్లో 2 ముస్లింల పేర్లు ఉన్నాయి, 2 హిందువుల పేర్లు ఉండడం. అదేవిధంగా ఏదైతే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒకటే ఇంట్లో కూడా
2 ఓట్లు అవతల ఉండడం, 2 ఓట్లు ఇవతల ఉండడం. ఎందుకంటే ఇదే విధమైనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కనుక జరిగితే గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఒకవేళ ఇదే ఓటర్ లిస్ట్ ఇదే విధంగా ఖచ్చితంగా చేయాలనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తాం. వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని నగరపాలిక అధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు కార్పొరేషన్ జాబితాలో ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తొలగిస్తామని చెప్పారు. చనిపోయిన ఓటర్ల పేర్లు సైతం తీసివేస్తామని అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. యాక్చువల్గా మన దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి 49 వార్డ్స్ ఇప్పుడు 60 డివిజన్స్గా అయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చిన దాంట్లో భాగంగా మా ఓటర్ లిస్టులో కొన్ని రూరల్ ఏరియా ఓట్లు మా దాంట్లో పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము మాకు వచ్చినటువంటి కంప్లైంట్లు కేవలము మేము ఎలక్షన్ అథారిటీకి పంపించడమే తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. నిజానికి కూడా ఇబ్బందికరంగా తప్పులు జరిగినాయి, లేకుంటే ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా మేము కానీ ఎలక్షన్ అథారిటీ కానీ ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు తప్ప ఫోటోలు లేకపోవడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.